అందుకనే దేవుని బిడ్డారా ఆమె రహస్యంగా విడనాడ ఉద్దేశించాడు. ఎంత దయ కలిగిన వ్యక్తి అయితే, ఎంత మంచి మనసు కలిగిన వ్యక్తి అయితే రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించిన దేవుడు స్వప్నమందు దూత ప్రత్యక్షమై ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన ఆమెను చేర్చుకోమని యోసేపు చెప్పిన వెంటనే దేవుని ఆజ్ఞ పాటించే విషయంలో కూడా అది కష్టమైన, అది బాధైన, అది తనది కానిదైనప్పటికీ కూడా దేవుని బయటకు తీసుకుని రావడానికి లోబడాడు అంటే చాలా మంచి యవనస్తుడు, యవన జీవితం కలిగిన వారు మరియా యోసేపు. ఈరోజు దేవుని బిడ్డారా ఈ వాగ్దానాన్ని దేవుడు మనకెందుకు తెలియజేస్తున్నాడంటే ఈరోజు ఎక్కడ మనం బ్రతుకుతూ ఉన్నాం, ఏ రీతిగా మనం ముందుకు కొనసాగుతున్నాం, లోకంలోనా దేవునిలోనా, ఇరుకైన మార్గంలోనా విశాల మార్గంలోనా పరీక్షించుకుంటూ పరిశీలన చేసుకుంటూ దేవుళ్ళు ముందుకు కొనసాగుదాం. కొన్నిసార్లు ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడంలో కష్టం ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. దాన్ని ఇష్టంగా తీసుకున్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం.